మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు జనవరి 6 శనివారం రాత్రికి జీలకర్రను ఈ ప్రదేశంలో పెట్టి పడుకోండి. చాలు, తెల్లవారేసరికి మీ ఇల్లంతా డబ్బుతో నిండిపోతుంది. మీ దరిద్రమంతా కూడా పోతుంది. అద్భుతమైన ఫలితాలు వస్తాయి. అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. మీ జీవితం మారిపోతుంది. ఈ పరిహారం చేస్తే తప్పకుండా మీకు మేలు జరుగుతుందని పండితులు చెప్తూ ఉన్నారు. ఎందుకంటే జీలకర్ర అనేది శక్తివంతమైన పదార్థం. జీలకర్ర గురించి చాలామందికి తెలియదు. శనివారం పూట సాయంత్రం చీకటి పడిన తర్వాత ఈ పరిహారాన్ని చేసుకోవాలి. జీలకర్రకు నెగిటివ్ ఎనర్జీని తొలగించే అరుదైన శక్తులు ఉన్నాయి. కానీ ఈ విషయం చాలామందికి తెలియదు. చాలామంది తాంత్రికులు రహస్యంగా జీలకర్రతో పరిహారాలు చేస్తూ ఉంటారు. తాంత్రిక శాస్త్రాలలో, పరిహార శాస్త్రాలలో జీలకర్రకు ఎంతో ప్రాధాన్యత ఉంది. పరిహారాల పరంగానే కాదు, ఆరోగ్యపరంగా కూడా జీలకర్ర మనకు ఎన్నో ప్రయోజనాలను కలుగజేస్తుంది. మనం రోజు తినే వంటకాల్లో జీలకర్రను తప్పకుండా వినియోగిస్తాము. మసాలా దినుసుల్లో భాగమైన ఈ జీలకర్రను రెగ్యులర్గా తీసుకుంటే అనేక ఆరోగ్య సమస్యలు దూరమవుతాయని ఆరోగ్య నిపుణులు చెప్తూ ఉన్నారు. జీలకర్రలో ఉండే క్రిమినాశక గుణాలు గాయాలను నయం చేయటంలో, జీర్ణ వ్యవస్థను మెరుగుపరుచుకోవడంలో సహాయపడుతూ ఉంటాయి. జీలకర్రను సరైన మోతాదులో తీసుకుంటే ఉదర సంబంధిత సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ప్రతిరోజు ఉదయాన్నే ఖాళీ కడుపుతో జీలకర్ర నీటిని త్రాగితే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ప్రస్తుత కాలంలో చాలామంది ఔషధ గుణాలు కలిగిన మూలికల కషాయాలను తయారు చేసుకుని తాగుతూ ఉన్నారు. కారణం, శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుందని ఉద్దేశం. అయితే మూలికలతో పాటు జీలకర్రతో చేసిన నీటిని త్రాగటం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ప్రతిరోజు వంటల్లో తప్పనిసరిగా జీలకర్రను వాడాలని మన మహర్షులు చెప్పారు. అలా వాడటం వలన చాలా రకాల ఆరోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి. అయితే జీలకర్రతో ప్రత్యేకించి శనివారం రోజు రాత్రి సమయంలో ఒక పరిహారం చేస్తే చాలు, తెల్లారేసరికి మీకు ఉన్న సమస్యలు పోతాయి. సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని శాస్త్ర పండితులు చెప్తూ ఉన్నారు. మరి శనివారం రోజు జీలకర్రతో ఏం చేయాలో తెలుసుకునే ముందు శ్రీ వెంకటేశ్వర వ్రత కల్పంలోని కథను విందాం. పూర్వకాలంలో అవంతి దేశంలో భాగ్యనగరం అనే పట్టణం ఉండేది. పేరుకు తగినట్లుగానే ఆ పట్టణంలో అనేక మంది భాగ్యవంతులు ఉండేవారు. అయితే వారు తమ తమ సంపదలను చూసుకొని గర్విస్తూ మిగిలిన సామాన్యులను అతిహీనంగా చూసేవారు. ఆ ఐశ్వర్యమంతా తమ గొప్పేనని తలుస్తూ నిత్య పూజలు కాదు కదా, విశేష రోజులలో కూడా ఏ పూజలు చేసేవారు కాదు. ఆ సృష్టికర్త శ్రీమన్నారాయణుడికి వీరందరికీ కూడా జ్ఞానోదయం కలిగించాలనే ఉద్దేశం ఆ స్వామివారికి తోచింది. ఒక రోజున ఆ ధనవంతులందరూ అనేక విందు విలాసాలలో మునిగి తేలుతూ ఉన్నారు. ఆ పట్టణ తూర్పు వీధుల్లో గల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో కనీసం దీపం వెలిగించే నాథుడు కూడా కరువయ్యాడు. ఆ రోజు శనివారం. కానీ ఆ పట్టణంలో ఒక్కరు కూడా ఆ ఆలయానికి పూజాధికాలు నిర్వర్తించాలని ఆలోచించట్లేదు. సాయంత్రం ఉన్నట్టుండి దట్టమైన మబ్బులు కమ్ముకున్నాయి. బ్రహ్మాండమైన కుంభవృష్టి కురిసింది. వ్యాపారులందరి ఇళ్ళు నీట మునిగిపోసాగాయి. అంతా గాఢాంధకారంగా ఉంది. తెల్లారేసరికి ఊరంతా నేలమట్టమయ్యింది. వ్యాపారుల ఇళ్ళన్నీ కూడా కూలిపోయాయి. అన్ని ఐశ్వర్యాలు పోయి చివరికి కట్టుబట్టలతో మిగిలారు. ఎందుకీ ఉపద్రవం, ఎందుకీ జలప్రలయం అని ఆలోచించారు. ఎవరికీ అంతుబట్టట్లేదు. అంతలో వారికొక విశేషం కనిపించింది. ఊరి చివరన ఉండే పూరిపాకలు చెక్కు చెదరకుండా ఉన్నాయి. వారికి ఐశ్వర్యం కలిగింది. ఇంత కుంభవృష్టిలోనూ ఈ పూరిపాకలు ఎలా ఉన్నాయి అని వారిలో వారు అనుకుంటూ ఉండగా ఇంతలో ఒక పెద్ద మెరుపు మెరిసింది. ఆకాశవాణి ఇలా పలికింది: ఓ మూర్ఖులారా, మీ సంపదలన్నీ మీ గొప్పతనమని తలుచుకునడం వలనే ఇలా జరిగింది. ఆ పూరి గుడిసెలో నివసించే దేవయ్య నాకు ప్రియభక్తుడు. అతి సామాన్యుడైన దేవయ్య ప్రతిరోజు మీ ఊరిలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో దీపం వెలిగిస్తున్నాడు. అంతేకాక తనకు వీలైనంతలో శ్రీ వెంకటేశ్వర స్వామి వ్రత కల్పాన్ని నిర్వర్తిస్తూ ఉన్నాడు.
ఆ వ్రత ఫలితంగానే తనతో పాటే ఆ గుడిసెలోని వారందరూ కూడా రక్షింపబడ్డారు. మీరందరూ కూడా ఆ వ్రతం ఆచరించిన ఎడల మీ ఐశ్వర్యాలను తిరిగి పొందగలరు అని వినిపించింది. వెంటనే వారందరూ కూడా ఆ ఆలయానికి వెళ్ళి తక్షణమే అందరూ తలో ఒక పనికి పూనుకుని శ్రీ వెంకటేశ్వర వ్రతకల్పాన్ని ఆచరించారు. ఆ వ్రత ఫలితంగా అందరి గృహాలు పూర్వరూపంలో కనిపించాయి. అది మొదలుగా ఆ వర్తకులందరూ కూడా శ్రీవారి భక్తులై శ్రీ వెంకటేశ్వర వ్రతకల్పాన్ని ఆచరిస్తూ బ్రతికినంత కాలం సుఖ సౌఖ్యాలతో ఉండి చివరికి ముక్తిని పొందారు. వీడియోలోకి వస్తే శనివారం అనేది వెంకటేశ్వర స్వామికి ఎంతో ఇష్టమైన రోజు. ఈ రోజు జీలకర్రతో ఒక పరిహారం చేస్తే అద్భుతమైన ఫలితాలు వస్తాయని పండితులు చెప్తూ ఉన్నారు. జీలకర్ర అందరి ఇళ్లల్లో ఉంటుంది కనుక ఎవరైనా సరే ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు. రూపాయి కూడా ఖర్చవదు. అసలు ఏం చేయాలి అంటే, ఎవరైతే తీవ్రమైన అప్పుల సమస్యలతో బాధపడుతూ ఉన్నారో, ధన సమస్యలతో దిగులు పడుతూ ఉన్నారో వారందరూ కూడా ఈ పరిహారం చేసుకోవచ్చు. శనివారం రోజు రాత్రి చీకటి పడిన తరువాత ముందు మీరు స్నానం చేయండి. స్నానం చేయకుండా ఈ పరిహారం చేయవద్దు. స్నానం చేసి భోజనం చేసుకొని మీ పనులన్నీ పూర్తి చేసుకున్న తర్వాత ఒక తెల్లని కాగితం తీసుకోండి. తర్వాత ఆ పేపర్లో 2 స్పూన్ల జీలకర్ర వేయండి. జీలకర్ర పైన చిటికెడు పసుపు వేయండి. తర్వాత చిటికెడు పచ్చకర్పూరం పొడిని కూడా ఈ పేపర్లో వేసి చుట్టండి. జీలకర్ర, పసుపు, పచ్చకర్పూరం ఇవన్నీ కూడా చాలా అద్భుతమైన పదార్థాలు, చాలా శక్తివంతమైన పదార్థాలు. వీటన్నిటినీ కూడా పొట్లం కట్టిన తర్వాత ఆ పొట్లాన్ని మీరు పడుకునే చోట దిండు కింద పెట్టుకోండి. పెట్టిన వెంటనే పడుకోవాలి కాబట్టి పడుకునే ముందు ఈ పరిహారాన్ని చేసుకోండి. ఇలా తల దగ్గర పెట్టుకోవటం వలన మీ బ్రెయిన్లో ఉన్న నెగిటివ్ ఆలోచనలన్నిటిని కూడా జీలకర్ర, పసుపు, కర్పూరము లాగేసుకుంటాయి. మీ మానసిక ఒత్తిడి తగ్గుతుంది. మరునాడు ఉదయం మీరు నిద్రలేవగానే తల దగ్గర పెట్టిన ఈ పొట్లాన్ని తీసి కాల్చివేయండి. కర్పూరము, పసుపు, జీలకర్ర ఇవన్నీ కూడా బూడిద అయ్యే వరకు పూర్తిగా కాల్చివేయండి. ఇలా కాల్చిన తర్వాత మిగిలే బూడిదను ఉఫ్ అని గాలిలో కలిసేలాగా నోటితో ఊదేయండి. శనివారం రోజు జీలకర్రతో ఇలా చేస్తే మీకు ఉండే ఎటువంటి కష్టాలైనా సరే పోతాయి. తెల్లవారేసరికి మీ ఇల్లంతా డబ్బుతో నిండిపోతుంది. ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు అన్నీ పోతాయి. ఏ శనివారం రోజైనా సరే ఈ పరిహారం చేసుకోవచ్చు. కాబట్టి మీకు కూడా ఏమైనా సమస్యలు ఉంటే ఈ జీలకర్ర పరిహారం చేసి రాత్రికి రాత్రే మీ జీవితాన్ని మార్చుకుని ఆనందంగా జీవించండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.